అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ప్రతి వారం కూడా మనం కొత్త నిబంధనలో ఉన్న భక్తుల గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా. ఈ రోజు కూడా మనం యేసుక్రీస్తు వారి తల్లి అయిన మరియ గురించి మాట్లాడుకుందాం. మరియా అన్న పేరు గల వాళ్ళు బైబిల్లో చాలా మంది ఉన్నారు. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది యేసుక్రీస్తు వారి తల్లి అయిన మరియ గురించి. ఈవిడికి బైబిల్లో ఒక పేరు ఉందండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 42వ వచనం. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. కేవలం ఆ కాలానికి మాత్రమే కాదండి, కింద చదువుకుంటా వస్తే మనం 49వ వచనం. ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలు అని అందరూ. కేవలం ఆ తరంలో మాత్రమే కాదు, దానికి ముందు కానీ ఆ తర్వాత కానీ ఏ కాలంలో మనం చూసినా కానీ స్త్రీలందరిలో కల్లా ఆశీర్వదింపబడిన వ్యక్తి, స్త్రీలందరిలో కల్లా ఆడవాళ్ళందరిలో కల్లా గొప్ప వ్యక్తి, ఆడవాళ్ళందరిలో కల్లా దేవుడి దగ్గర నుండి ఎక్కువ దయను పొందుకున్న వ్యక్తి, దేవుడి ద్వారా ఎక్కువ దీవింపబడిన వ్యక్తి ఎవరంటే మరియమ్మ తల్లి గారు. ఈ మరియమ్మ తల్లి గారి జీవితం గురించి ఈరోజు మనం చదువుకుందాం. ఆవిడ జీవితం నుండి మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. ఆవిడని చూసి ఏ సమయంలో మనం ఎలా ఉండాలి అనేది చాలా విషయాలు నేర్చుకోవాలి. స్త్రీలు పురుషులు అందరూ నేర్చుకోవాలి ఆవిడ జీవితం గురించి. స్త్రీలు మరి ముఖ్యంగా నేర్చుకోవాలి. ఈరోజు మనం మరియమ్మ తల్లి గారి బాల్యం నుండి మనం ఏం నేర్చుకోవాలి, వివాహ జీవితం నుండి మనం ఏం నేర్చుకోవాలి, ఆ తర్వాత ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక సంఘ పెద్దగా ఆవిడ ఎలా గడిపింది, ఆవిడ జీవితాన్ని ఏంటి, ప్రతిదీ కూడా మనం చదువుకుంటూ వద్దాం. ముఖ్యంగా మొదటిగా మనం పెళ్లికి ముందు మరియమ్మ తల్లి గారి జీవితం ఎలా ఉంది, బాల్యం అని కూడా అనొచ్చు మనం. ఎందుకంటే ఆ కాలంలో 15 నుండి 20 సంవత్సరాల లోపే పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. యేసుక్రీస్తు వారిని తన గర్భాన్ని ధరించినప్పుడు మరియమ్మ గారి తల్లి వయసు సుమారుగా 15 నుండి 20 సంవత్సరాల లోపే ఉంటుంది. అంటే ఈ కాలంలో మనం ఏమంటాం, చిన్నపిల్లలు అంటాలంట వాళ్ళని. 20 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరినీ కూడా చిన్నపిల్లలు అంటాం కదా. అలాంటి చిన్న వయసులో మరియమ్మ గారు ఎలా ఉన్నారు, బాల్యం, ఒక బాల్యంలో ఉన్న ఒక వ్యక్తి నుండి మనం ఏం నేర్చుకోవాలి అనేది చూద్దాం. మరియమ్మ తల్లి గారు బాల్యంలో ఎలా బ్రతికారంటే దేవుడి మాటలతో పెరిగారు. 1, లోక జ్ఞానంతో కాదు దేవుడి జ్ఞానంతో పెరిగారు. 2, మూడవది పరిశుద్ధంగా బ్రతికారు. ఈ 3 లక్షణాలు కూడా మరియమ్మ తల్లి గారి బాల్యం నుండి, అంటే పెళ్లికి ముందు జీవితం నుండి మనం నేర్చుకోవాలి. ఈ కాలంలో చాలామంది యవనంలో ఉన్నవాళ్ళు పెళ్లికి ముందే అనేక రకాలుగా లోకాశలు అన్నట్టుగా రకరకాలుగా తిరుగుతున్నారు. కానీ మరియమ్మ తల్లి గారు పెళ్లికి ముందు ఎలా ఉన్నారు, పవిత్రంగా ఉన్నారు. నేను పురుషుణ్ణి ఎరుగని దాన్నే అని చెప్పేసి బైబిల్లో లూకాసు వార్త 1 అధ్యాయంలో మరియమ్మ తల్లి గారు ఎలా ఉన్నారు పెళ్లికి ముందు అనేది మనకు అర్థమవుతుంది. దేవదూత కనబడి ఆకాశం నుండి దేవదూత వచ్చి, ఇదిగో నీ ద్వారా దేవుడు ఈ భూమి మీదకి రాబోతున్నాడు, నువ్వు గర్భం ధరిస్తావు, నీ ద్వారా యేసుక్రీస్తు వారు భూమి మీదకి వస్తారు అంటే, అదేంటమ్మా, నేను ఎప్పుడు కూడా ఏ పాపం చేయలేదే, పురుషుణ్ణి ఎరగని దాన్నే, పురుషులతో కలవడం కాదు కదా, పురుషులతో మాట్లాడమో, పురుషులతో సహవాసం చేయడమో, అలా పురుషులతో నేను సహవాసం చేసేదాన్ని కాదే, నేను ఎలా గర్భం ధరిస్తాను అని తిరిగి మరియమ్మ గారే అడిగారంటే ఆవిడ యొక్క పరిశుద్ధత ఎంత గొప్పగా ఉండింది, పెళ్లికి ముందు ఆవిడ ఎంత పరిశుద్ధంగా ఉండింది అనేది మనం గమనించాలి. యవనస్తులందరూ కూడా ఈరోజు పెళ్లికి ముందు జీవితంలో మరియమ్మ తల్లి గారి జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాల్లో పవిత్రంగా ఉండాలి. పెళ్లికి ముందు వివాహ వ్యవస్థ అనేది చాలా పవిత్రమైంది. వివాహం అనేది చాలా పవిత్రమైంది. వివాహం అయ్యేంత వరకు, భార్యాభర్తలు కలిసేంత వరకు కూడా పెళ్లికి ముందు పవిత్రంగా ఉండాలి అనేది మరియమ్మ తల్లి గారి జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి విషయం. అలా కాకుండా మరియమ్మ గారు కాకుండా వేరే ఇంకెవరన్నా అనుకోండి, ఈవిడ కన్యేనా కాదా, నిజంగా కన్య గర్భవతి కుమారుని కనిందా లేదా అని చాలా మందికి డౌట్ వచ్చేది. మరియమ్మ గారి తల్లి జీవితంలో అలాంటి డౌట్ ఆ కాలంలో ఎవ్వరికి రాలేదంటే ఆవిడ ఎంత పరిశుద్ధంగా బ్రతికింది అనేది కూడా మనకు అర్థం అవ్వాలి. ఆ కాలంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు, తప్పు చేస్తే చంపేసే అవకాశం కూడా ఉంది. అయినప్పటికీ కూడా మరియమ్మ తల్లి గారు గర్భవతి అని తెలుసుకొని యోసేపే ఆమెను నిందించలా, మరియమ్మ గారి తల్లిదండ్రులే ఆమెను నిందించలా. నువ్వేదో ఖచ్చితంగా తప్పు చేసి ఉంటావు, ఎవరితోనో పాపం చేసి ఉంటావు అన్నట్టుగా ఎవరో కూడా నమ్మలేకపోయారు. యోసేపు గారు అది నమ్మలేక ఏం జరిగిందో అర్థం కాక వదిలేద్దామా అనే పరిస్థితుల్లో ఉండే దేవుడే కనబడి యోసేపుకి కూడా చెప్పాడు, ఆవిడ తప్పేమీ లేదు, నీ మనసు చెబుతున్నది రైటే, ఆవిడ పవిత్రాలు, ఆవిడ ఏ తప్పు చేయలేదు, ఆవిడ జీవితం గురించి మీకు తెలుసు కదా, ఇప్పుడు కూడా ఆవిడ నమ్మండి, ఆవిడ పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించిందే కానీ ఏ పురుషుడితోనూ ఆవిడ కలవలేదు అని చెప్పగానే అక్కడ యోసేపు నమ్మారు, ఎలిజబెత్ నమ్మింది, వీళ్ళందరూ కూడా నమ్మారంటే అది మరియ గారి యొక్క పవిత్ర జీవితానికి సాక్ష్యం. వేరే ఎవరి దగ్గరనా కానీ డౌట్ పడేవాళ్ళేమో, గర్భం విషయంలో ఇంకా ఈజీగా డౌట్ పడతారు. మరియమ్మ తల్లి గారి జీవితంలో డౌట్ పడలేదు అంటే ఆవిడ పరిశుద్ధతకి అది సాక్ష్యం. అంత పరిశుద్ధంగా ఆవిడ ఎలా బతకగలిగిందంటే చిన్న వయసులో ఆవిడ దేవుడి జ్ఞానంతో పెరిగింది.
పెరిగింది, లోక జ్ఞానంతో కాదు. దేవుడి ఆలోచనలతో పెరిగింది, లోక ఆలోచనలతో కాదు. ధర్మశాస్త్రాన్ని బాగా చదువుకుంది. ఒకసారి చూడండి, మరియమ్మ తల్లి గారు మాట్లాడుతూ, ఇదిగో నా ద్వారా యేసుక్రీస్తు వారు పుడుతున్నారా అన్న ఆనందంలో ఆవిడ మాట్లాడుతూ 51వ వచనం, ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను, వారి హృదయాలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను, సింహాసనముల నుండి బలవంతులను పడదోసి దీనులను ఎక్కించెను, ఆకలి గొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశాను. ఇది లోక జ్ఞానమా చెప్పండి? లోక జ్ఞానం ఎలా ఉంటుంది? నాకు డబ్బు కావాలి, నాకు ఆస్తి కావాలి, నేను ధనవంతులుగా ఉండాలి, నాకు బంగారం కావాలి. ఈరోజు ఆడవాళ్ళ కోరికలు అలాగే కదా ఉంటాయి. పెద్ద ఇల్లు, బంగారం, అందరూ కూడా నన్ను గొప్పగా చూడాలి. ఇలా లోకాశలతో లేదు. ధనవంతులు అన్నవాళ్ళను కూడా దేవుడు పస్తులు ఉండేలా చేయగలడు. పరాక్రమం ఉంది అన్న వాళ్ళను కూడా దేవుడు ఓడింపజేయగలడు. దేవుడి చిత్తానుసారంగా మనం నడుచుకుంటున్నావా లేదా, మనం మంచిగా ఉంటున్నామా లేదా అనేది ముఖ్యం. కానీ ఈ లోకంలో బాగా కండలు ఉన్నాయా, ఈ లోకంలో బాగా డబ్బు ఉందా, ఈ లోకానుసారమైనవి ముఖ్యము కాదు అన్నట్టుగా అక్కడ మరియమ్మ గారు మాట్లాడుతున్నారు. చూడండి, ఇది లోక జ్ఞానం కాదు, దైవ జ్ఞానం. చిన్నప్పటి నుండి కూడా దేవుడి ఆలోచనలతో పెరిగింది. మీరు మరియమ్మ తల్లి గారు వయసు గుర్తుపెట్టుకోవాలి. అక్కడ 15 నుండి 20 సంవత్సరాల లోపే, అంత తక్కువ వయసులో కూడా అంత జ్ఞానం, దేవుడి జ్ఞానం ఆవిడికి ఎలా వచ్చి ఉంటుంది, ఎలా వచ్చి ఉంటుందో చూడండి. కింద కూడా మాట్లాడుతుంది ఆవిడ, అబ్రహామునకు అతని సంతానమునకు యుగాంతము వరకు తన కనికరమును చూప జ్ఞాపకము చేసుకొందును అని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇజ్రాయేలునకు సహాయము చేసెను. అబ్రహాము దగ్గర నుండి దేవుడు ఏదైతే వాగ్దానం చేసుకుంటూ వస్తున్నాడో, పాత నిబంధన చదువుకుంటూ వస్తున్నాం కదా మనం, ఆదికాండం నుండి అబ్రహాముతో వాగ్దానం చేశాడు, అబ్రహాము కుమారులతో వాగ్దానం చేశాడు, వాళ్ళ కుమారులతో వాగ్దానం చేశాడు, దావీదుతో వాగ్దానం చేశాడు. ఇవన్నీ కూడా మరియమ్మ గారికి ఎలా తెలిసాయండి? ఆ కాలంలో ఏమన్నా అందరి చేతిలో మనలాగా బైబిల్ ఉందనుకుంటున్నారా? బైబిల్ లేవు. ఈ కాలంలో క్రైస్తవులు అన్న ప్రతి ఒక్కరి ఇంట్లో బైబిల్ ఉంటుంది. కానీ ఆ కాలంలో పేపర్ అనేది చాలా వాల్యుబుల్. అసలు ఎవరింట్లోనూ బైబిల్స్ ఉండేవి కాదు. చదువుకోవడం కూడా చాలా మందికి రాదు. ప్రతిరోజు కూడా ఆ సమాజ మందిరాలకి, అంటే ఉదాహరణకు చెప్పాలంటే చర్చిల్ లాంటివి, అక్కడికి వెళ్ళి అక్కడ చదివే ధర్మశాస్త్రాన్ని వింటూ ఆ విన్నది నేర్చుకొని, ఆ నేర్చుకున్న దాన్ని గుర్తుపెట్టుకొని, ఓహో అబ్రహాముకు వాగ్దానం చేశాడు కదా మెస్సే వస్తాడని, దావీదుకు వాగ్దానం చేశాడు కదా మెస్సే వస్తాడని, మన పితరుల అందరికీ వాగ్దానం చేశాడు కదా మెస్సే వస్తాడని, ఆ మెస్సే పుడుతున్నాడు అనమాట అని దైవ జ్ఞానం, దైవ ఆలోచనలు, ధర్మశాస్త్ర ప్రకారంగా ఆవిడ బాల్యంలో పెరిగింది. ఈ రోజు కూడా ఎవరన్నా పెళ్లికి ముందు బాల్యంలో కానీ యవనస్తుల్లో కానీ అలా ఎవరన్నా ఉంటే వ్యక్తులు, వాళ్ళు బైబిల్ జ్ఞానం కలిగి ఉండాలి. లోక జ్ఞానం కాదు, దేవుడి జ్ఞానం, దేవుడి ఆలోచనలు, దేవుడి మనసేంటి, దేవుడు ఏమేమి కోరుకుంటాడు, ఎలా ఉండాలనుకుంటాడు, ఇవన్నీ తెలిసి ఉండాలి. వాటి ప్రకారంగా నడుచుకోవాలి, పవిత్రంగా ఉండాలి. ఇది మరియమ్మ తల్లి గారి బాల్యం కానీ యవనం నుండి కానీ మనం నేర్చుకోవాల్సిన విషయాలు. ఆవిడ పవిత్రంగా నడుచుకుంది, ఆవిడ దేవుడి జ్ఞానంతో వాక్యం, ధర్మశాస్త్రం నేర్చుకుంటూ ఉంది, వాటన్నిటిని కూడా పఠిస్తూ గుర్తుపెట్టుకుంటూ అలా ఉంది. లోక జ్ఞానం, లోకాశలు లేవు, లోకానికి వేరుగా దేవుడి చిత్తానుసారంగా బ్రతుకుతుంది. ఇవి పెళ్లికి ముందు యవనంలో కానీ బాల్యంలో కానీ ప్రతి ఒక్కళ్ళలో ఉండాల్సిన లక్షణాలు. మనం కూడా మన పిల్లల్ని ఇలాగే పెంచాలి. లోకాశల్లో కాకుండా దేవుడి జ్ఞానంతో పెంచాలి, దేవుడి ఆలోచనలతో పెంచాలి. ధనం మీదో బంగారం మీదో బాగా అందంగా ఉండేవాళ్ళు అన్నట్టు, పరాక్రమం అంటే కండలు కలిగి ఉన్నవాళ్ళు అన్నట్టు అట్లాంటి ఆలోచనలతో కాకుండా దేవుడి ఆలోచనలతో మన పిల్లల్ని మనం పెంచాలి. వాళ్ళు పరిశుద్ధంగా ఉండాలి. తల్లిదండ్రులుగా మనం బాధ్యత తీసుకోవాలి, పిల్లలుగా వాళ్ళు కూడా మేము పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు మేము దీవింపబడతాం. మరియమ్మ తల్లి గారిని స్త్రీలు అందరిలో కల్లా దేవుడు ఎక్కువగా ఆశీర్వదించాడు. స్త్రీలు అందరిలో కల్లా దేవుడు ఎక్కువగా దీవించాడంటే ఆవిడ ఎలా బ్రతికింది అనేది మనం కూడా నేర్చుకొని, మనం కూడా అలా బ్రతికితేనే మనం ఆశీర్వదింపబడతాం, మనం దీవింపబడతాం. తర్వాత పెళ్లి తర్వాత ఆవిడ జీవితం ఎలా ఉంది అని మనం చూసాం అనుకోండి, ఈ రోజున్న ప్రతి భార్యకి కూడా మరియమ్మ తల్లి గారు ఆదర్శం. ఎందుకంటే ఆవిడ ఎలా ఉంది, ఒక భార్యగా ఆవిడ ఎలా ఉంది అనేది కూడా మన బైబిల్లో చదువుకుంటే వెళ్ళాం అనుకోండి. మొట్టమొదటగా ఆవిడ గర్భవతి అయింది అనే విషయం ఆవిడ వెళ్ళి యోసేపు గారితో చెప్పుంటారు అని నేను అంతకుముందు చాలాసార్లు చెప్పాను. ఆవిడ వెళ్ళి యోసేపు గారితో చెప్పడం, దేవదూత చెప్పిన తర్వాత యోసేపు గారు ఓకే అని మరియతో కలిసి ఉండడం, వాళ్ళిద్దరూ కూడా యేసుక్రీస్తుని కనేంత వరకు కూడా శారీరకంగా కలవలేదు అని బైబిల్లో మనకి రాయబడి ఉంది. అంటే మళ్ళీ చెప్తున్నాను, పెళ్ళైన తర్వాత భార్యతో కలవకుండా 1 సంవత్సరం పాటు 9-10 నెలల పాటు యోసేపు గారు ఉన్నారంటే, ఆ సమయంలో కూడా యోసేపు గారు వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలి ఇలాంటి ఆలోచనలతో లేడు. అంటే యోసేపు గారు నీతిమంతులే. యోసేపు గురించి మనం అంత ముందు వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. మరియమ్మ తల్లి గారు కూడా ఎంత నీతిమంతురాలుగా ఉండకపోతే, ఎంత మంచి భార్యగా ఉండకపోతే, కేవలం పడక మీద శారీరకంగా కలవడం మాత్రమే కాదు, భార్య అంటే చాలా విషయాలు ఉంటాయి కదా. భర్త గురించి కేర్ తీసుకోవడం కానీ, ఇంటిని కాపాడుకోవడం కానీ, ఇంటిని కుటుంబ
పరువుని కాపాడడం కానీ, ఇంటిని మంచిగా దేవునిలో ఎదిగేలా చేయడం కానీ, ఇవన్నీ కూడా ఒక భార్యగా మంచిగా ఆవిడ పోషించింది కాబట్టే యోసేపు గారు, మరియ గారు వీళ్ళిద్దరూ కూడా కలిసి ఉన్నారు. యోసేపు గారు వేరే పెళ్లి చేసుకోవాలనో, కొంతమంది ఉంటారు భార్యలు ఇంట్లో ఇప్పుడు గొడవలు పెడతా ఉంటారు, భర్తలు కొంతమంది ఉంటారు ఇంట్లో ఎప్పుడు గొడవలు పెడతా ఉంటారు. ఆ భార్యాభర్తల మధ్య గొడవలు తట్టుకోలేక వాళ్ళిద్దరు విడిపోతా ఉంటారు. అట్లాంటివి ఏమి లేకుండా శారీరకంగా యేసుక్రీస్తు వారిని కనేంత వరకు కూడా యోసేపుకి మరికి మధ్యలో సంబంధం ఏమీ లేకపోయినా కానీ వాళ్ళు మంచివారిగా ఉన్నారు అంటే, ఆదర్శ దంపతుల్లాగా ఉన్నారంటే మరియమ్మ తల్లి గారు ఎంత గొప్పగా కుటుంబాన్ని కట్టుకున్నారు, ఎంత గొప్పగా తన భర్తను ఆవిడ ప్రేమించింది, ఎంత గొప్పగా తన భర్తను ఆవిడ చూసుకుంది అనేది మనం గమనించాలి. వీళ్ళందరూ కూడా జనాభా లెక్కలు రాయాలని చెప్పి బెత్లెహేము నుండి ఎక్కడో దూరంగా ఉన్న యోధ దేశానికి యెరూషలేముకి వాళ్ళు ప్రయాణిస్తూ ఉంటే, నేను గర్భంతో ఉన్నాను కదా నేను రాలేను అన్నట్టుగా ఆవిడ వెనకడికి వెళ్ళా, యోసేపుతో పాటు నేను కూడా వస్తా అన్నట్టుగా ఆవిడ కూడా వెళ్ళింది. అంత నిండు గర్భిణిగా ఉన్నప్పుడు కూడా భర్తతో పాటు భర్త ఎక్కడికి వెళ్తే అక్కడికి, కష్టాలైనా పర్లా నేను కూడా వస్తా. ఆ కాలంలో ప్రయాణాలు చాలా డేంజర్ అండి. ఈ కాలంలో రోడ్లు ఉన్నట్టుగా లేవు కదా, నిర్మానుష్య ప్రదేశాల్లో ప్రయాణించాలి, జంతువులు అవి ఇవి చాలా ఉండొచ్చు, నిర్మానుష్య ప్రదేశాల్లో ప్రయాణించాలి భర్తతో పాటు. అలాంటి సమయంలో కూడా, నిండి గర్భిణిగా ఉన్న సమయంలో కూడా ఆవిడ ధైర్యం చేసి భర్తతో వెళ్తాను అందంటే, ఆవిడ ధైర్యానికి ఆవిడ భర్తకి ఎంతగా లోబడుతుంది, భర్తని ఎంతగా ప్రేమిస్తుంది, ఇంటిని ఎంతగా జాగ్రత్తగా కాపాడుకుంటుంది, ఈ లక్షణాలన్నీ కూడా యోసేపుకి ఎంత నచ్చి ఉంటాయి అనేది మీరు గమనించండి. మంచి భార్యలాగా కుటుంబాన్ని ఏలింది. యేసుక్రీస్తు వారికి 12 సంవత్సరాలు వచ్చినప్పుడు అక్కడ ఒక మాట రాయబడిద్దండి యేసుక్రీస్తు వారి గురించి. ఏమనంటే, యేసుక్రీస్తు వారు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచూ ఉండెను. యేసుక్రీస్తు వారు వయసులో ఎదుగుతున్నారు అంటే పిల్లలకి మంచి ఆహారం పెడతాం, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం. యేసుక్రీస్తు వారు జ్ఞానంతో ఎదుగుతున్నారు అంటే పిల్లలకి చిన్నప్పటి నుండే అన్నీ నేర్పించడం. ఎవరు నేర్పిస్తారండి? తల్లే కదా. తల్లిగా యేసుక్రీస్తు వారికి ధర్మశాస్త్రాన్ని బోధించింది. తాను చిన్నప్పుడు ఏదైతే ధర్మశాస్త్రాన్ని నేర్చుకుందో, తాను చిన్నప్పుడు ఏదైతే దేవుడి ఆలోచనలు నేర్చుకుందో అవన్నీ కూడా యేసుక్రీస్తు వారికి నేర్పించింది. చిన్నప్పటి నుండే యేసుక్రీస్తు వారు మంచిగా దేవుడి జ్ఞానంతో ఎదిగేలాగా, చిన్నప్పటి నుండే యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రపు ఆలోచనలతో పెరిగేలాగా, వయస్సందును జ్ఞానమందును మనుషుల దయందును దేవుని దయందును ఎదుగుతూ ఉన్నారు. చూడండి, మనుషులందరూ కూడా ఈ కుటుంబం మంచిది అని ఎప్పుడు అనుకుంటారు? ఆ కుటుంబంలో గొడవలు లేనప్పుడు, ఆ కుటుంబం మంచిగా ఉన్నప్పుడు, ఎవరికన్నా ఆపద కలిగితే వాళ్ళు ఆదుకునేలా ఉన్నప్పుడు, ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆదరించే వాళ్ళుగా ఉన్నప్పుడు, ఇవన్నీ ఉంటేనే కదా ఒక కుటుంబాన్ని మంచి కుటుంబం. వీళ్ళు దేవుడి దయలోనూ మనుషుల దయలోనూ ఎదుగుతున్నారంటే ఆ కుటుంబంలో ఎటువంటి గొడవలు లేవు అని దాని అర్థం. ఆడవాళ్ళ మధ్య కానీ భార్యాభర్తల మధ్య కానీ ఏదైనా గొడవలు అయితే ఊరికి తెలిసిపోతుంది కదా పక్కన వాళ్ళకి. మరియమ్మ తల్లి గారి కుటుంబంలో యోసేపు, మరియా, యేసుక్రీస్తు వారు, మరియ యొక్క వేరే పిల్లలు, వీళ్ళందరిలో కూడా ఎటువంటి లక్షణాలు ఉంటే వీళ్ళందరూ కూడా గొప్పగా ఎదుగుతూ ఉంటారు. ఒకసారి ఆలోచించండి. పదపద్దాకా ఊరికే గొడవ పెట్టుకోవడం, అవి కావాలి ఈ కావాలి అన్నట్టుగా చేయడం, వాళ్ళ ఇంట్లో అది ఉంది వీళ్ళింట్లో ఇది ఉంది, మనం అంత సంపాదించాలి ఇంత సంపాదించాలి అంటాం, నేను మెస్సయ్య యొక్క తల్లిని, యేసుక్రీస్తు వారి యొక్క తల్లిని అన్నట్టుగా గర్వం చూపించడం, ఇలాంటి ఏమీ చేయలేదా మరియమ్మ తల్లి గారు అంటే? ఏమీ చేయలేదు. ఆవిడ మంచి భార్యలాగా, ఒక కుటుంబాన్ని కట్టుకునే మంచి ఇల్లాల్లాగా అందరికీ ఆదర్శవంతంగా నిలిచింది. ఆ తర్వాత కొంతకాలానికి యోసేపు గారు చనిపోతారు. యోసేపు గారు చనిపోయారు కదా, భర్త చనిపోయారు కదా అని చెప్పి ఇంకొకరిని పెళ్లి చేసుకుందా? భర్త చనిపోతే ఇంకొకరిని పెళ్లి చేసుకోవచ్చు, అయినా కానీ చేసుకోవాలా? అలాగే ఒంటరిగా ఉండి పిల్లలందరినీ కూడా పెంచింది. ఆవిడ కన్యకగా ఉన్నప్పుడు పుట్టిన యేసుక్రీస్తు వారు, ఆ తర్వాత యోసేపుతో పాటు ఆవిడ కనిన సంతానం, పిల్లలందరినీ కూడా ఒంటరిగా పెంచింది మరియ గారు. ఒంటరిగా పెంచినా కానీ ఒక్క మచ్చన్న పడిందా మరియమ్మ తల్లి గారి జీవితం మీద? ఈవిడ అలాంటిది, ఈవిడ ఎలాంటిది అన్నట్టుగా బైబిల్లో ఒక్క వచనం అన్నా రాయబడిందా? ఆవిడ ఎంత గొప్పగా తన కుటుంబాన్ని నిర్మించుకుంది, ఒక మంచి ఇళ్ళల్లాగా, ఒక మంచి భార్యలాగా ఆ కుటుంబం మొత్తాన్ని ఎంత గొప్పగా నిలబెట్టింది. ఒక తల్లిలాగా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వీళ్ళకి ధర్మశాస్త్రాన్ని ఎంత గొప్పగా బోధించింది. తల్లిలాగా అనే దాని గురించి, యేసుక్రీస్తు వారికి తల్లిలాగా అనే దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ప్రస్తుతానికి ఒక ఇల్లాలిగా, ఒక భార్యగా, ఒక కుటుంబాన్ని కట్టుకునే వ్యక్తిగా పెళ్ళైన తర్వాత మరియమ్మ గారి జీవితం అనేది ఎంతమందికి ఆదర్శం అనేది మనం గమనించాలి. పెళ్లికి ముందు ఆవిడ ఆదర్శమే, పెళ్లికి తర్వాత ఆవిడ ఆదర్శమే. ఒక కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, చుట్టుపక్కల ఎవరి నుంచి కూడా ఒక మచ్చ రాకుండా కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి, మంచిగా ఎలా ఉండాలి, తప్పు చేయకుండా ఎలా ఉండాలి, పవిత్రంగా ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మరియమ్మ తల్లి గారి జీవితం నుండి మనం నేర్చుకోవాలి. ఆవిడికి ఎంత ధైర్యం ఉందో చూడండి. మరియమ్మ తల్లి గారికి దేవదూత వచ్చి నీ కడుపున కుమారుడు పుడతాడు, యేసుక్రీస్తు వారు పుడతారు, నువ్వు కన్యకగా ఉన్నప్పుడు పుడతారు అంటే మరియమ్మ తల్లి గారు ఒక మాట అంటారండి, చూడండి చాలా గొప్ప మాట. 1వ అధ్యాయం 38వ వచనం. అందుకు మరియా, ఇదిగో
ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. ఆవిడేం భయపడలా. ఎంత ధైర్యం చూడండి మరియమ్మ తల్లి గారికి. నేను ప్రభు యొక్క దాసుణ్ణి, దేవుడు ఏది చెప్తే అది చేస్తా, నీ మాట చొప్పున జరిగించు అంటే ఆవిడ ఒప్పుకుంటుంది. ఏ పురుషుడితో నేను కలవకపోయినా కానీ నేను గర్భం ధరించడానికి సిద్ధంగా ఉన్నాను, 9 నెలలు మోసి యేసుక్రీస్తు వారికి జన్మనివ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను, చుట్టుపక్కల నన్ను ఎవరు నిందించినా పర్లేదు, ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకున్నా పర్లేదు, నేను దేవుడి కార్యాన్ని నెరవేరుస్తాను అంటానికి ఆవిడకి ఎంత ధైర్యం కావాలో ఒకసారి మీరు ఆలోచించండి. తర్వాత యోసేపు గారు చనిపోయిన తర్వాత ఒక్కతే ఉండి పిల్లలందరినీ కూడా పెంచాలంటే ఆవిడకి ఎంత ధైర్యం కావాలో మీరు ఆలోచించండి. ఒక పక్కన ధైర్యం ఉంది, లోబడే తత్వం ఉంది, భర్తకు లోబడే తత్వం ఉంది, కుటుంబాన్ని కాపాడుకునే తత్వం ఉంది, పరిశుద్ధత ఉంది, దేవుడి జ్ఞానం ఉంది. ఇవన్నీ కూడా ఇంకో ఏ స్త్రీలో అయినా కానీ మనకు కనపడితే చెప్పండి. అందుకే దేవుడు యేసుక్రీస్తు వారిని భూమి మీదకి రప్పించేటప్పుడు మరియ గారిని ఎంచుకున్నాడు. స్త్రీలందరిలో కల్లా నువ్వు ఆశీర్వదింపబడిన దానివి, ధన్యురాలివి నువ్వు అని దేవుడు మరియను ఎంచుకున్నాడు. అంటే మరియమ్మ తల్లి గారు ఎంతగా మాదిరి, ఎంతగా మనందరికీ కూడా ఆదర్శం అనేది మనం గమనించాలి. ఆవిడ సహవాసం కూడా ఎవరితో పడితే వాళ్ళతో చేయాల. బాప్తిస్మిచ్చి యోహాను యొక్క తల్లిదండ్రులు జకరియా ఎలిజబెత్ గురించి మనం మాట్లాడుకున్నాం అంత ముందు వీడియోలో. వాళ్ళ ఇల్లు ఎక్కడో దూరం, కొండ ప్రాంతం, యోదయ ప్రాంతం. మరియమ్మ తల్లి గారు ఉండేది ఎక్కడో నజరేతు ప్రాంతం. ఇక్కడ నుండి దూరం అయినా కానీ అక్కడ దాకా వెళ్ళింది, అక్కడ ఎలిజబెత్తో మాట్లాడింది. వాళ్ళ ఇంట్లో 3 నెలలు ఉంది. సహవాసం ఎవరితో చేస్తుంది? దేవుడి యందు భయభక్తులు కలిగిన వాళ్ళతో సహవాసం చేస్తుంది. చుట్టుపక్కల ఎవరన్నా చెడు ఆలోచనలు కలిగిన వాళ్ళు, చెడు చేద్దాంరా, ఈ పాపం చేద్దాంరా, ఆ పాపం చేద్దాంరా అని ప్రోత్సహించేవాళ్ళు, అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి దూరంగా ఉంటూ మంచి వాళ్ళతోనే సహవాసం చేయాలి అనేది కూడా గమనించాలి. మరియమ్మ తల్లి గారి జీవితం నుండి యేసుక్రీస్తు వారిని పుట్టించేటప్పుడు దేవుడు ఒక రాజు కుటుంబంలోనో, బాగా డబ్బున్న కుటుంబంలోనో అలా కూడా పుట్టించవచ్చు. యేసుక్రీస్తు వారు గొప్పగా పెరుగుతారు కదా 30 సంవత్సరాల వరకు, అలా కూడా పుట్టిండొచ్చు. కానీ దేవుడు అలా పుట్టించలా. ఎక్కడో మారుమూల గ్రామం నజరేతు అనగానే అందరూ కూడా చేదరించుకునేవాళ్ళు. అక్కడ నుండి ఏదైనా మంచిది వస్తుందా అన్నట్టుగా సామెతలు కూడా ఉండేవి నజరేతు మీద. అందరూ కూడా తృణీకరింపబడిన ప్రాంతం నజరేతు అంటే తృణీకరింపబడింది అందని అర్థం. తృణీకరింపబడిన ప్రాంతంలో పుట్టిన ఒక స్త్రీని, ఒక చిన్న పిల్లని దేవుడు ఎంచుకుని అందరికంటే స్త్రీలందరిలో కల్లా దేవుడు గొప్పగా హెచ్చించాడంటే ఆవిడ జీవితం ఎంత గొప్పది, ఆవిడ జీవితం నుండి మనం ఎంతగా నేర్చుకోవాలి అనేది కూడా ఈరోజు మనం గమనించాలి. పెళ్లి కాకముందు వాళ్ళకి మరియమ్మ తల్లి గారు మాదిరి, పెళ్ళైన తర్వాత జీవితం గడిపే వాళ్ళకి, ఒక మంచి ఇల్లాలుగా, ఒక మంచి భార్యగా ఉండాలనుకునే వాళ్ళకి కూడా మరియమ్మ తల్లి గారు మాదిరి. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు పెద్ద అయ్యారు. సుమారుగా యేసుక్రీస్తు వారికి 30 సంవత్సరాలు వచ్చాయి. అంటే యేసుక్రీస్తు వారు పరిచర్య ఆరంభించే సమయం. మీ అందరికి కూడా యోహాను సువార్తలో కానా దగ్గర జరిగిన సూచక్రియ, యేసుక్రీస్తు వారు నీళ్ళని ద్రాక్షరసంగా మార్చడం, అది మీ అందరూ కూడా గుర్తుంది అనుకుంటున్నా. అది యేసుక్రీస్తు వారు బహిరంగంగా చేసిన సూచక్రియ. యేసుక్రీస్తు వారు ఎవరికి కనబడకుండా శిష్యులతో అంతకుముందు సూచక్రియలు చేశాడు. కాకపోతే బహిరంగంగా కేవలం శిష్యులతో కాకుండా అందరి ముందు కూడా ఆయన చేసిన అద్భుత కార్యం కానా విందులో నీళ్ళని ద్రాక్షరసంగా మార్చడం. అక్కడ కూడా మనకి మరియమ్మ తల్లి గారు కనబడతారు. చూద్దాం చూడండి అక్కడ ఏమంటున్నారో యేసుక్రీస్తు వారితో మరియమ్మ తల్లి గారు. యోహాను సువార్త 2వ అధ్యాయము 3వ వచనం. ద్రాక్షరసము అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదు అని ఆయనతో చెప్పగా యేసు, అమ్మా, నాతో నీకేమి పని, నా సమయము ఇంకనూ రాలేదు అనెను. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పునది చేయుడి అనెను. మరియమ్మ తల్లి గారు డైరెక్ట్గా తన నోటి నుండి మాట్లాడిన మాటల్లో ఆఖరిగా ఆవిడ మాట్లాడిన మాట బైబిల్లో రాసింది ఇదే. ఆ తర్వాత నుండి మరియమ్మ తల్లి గారు ఇవి చేశారు అవి చేశారు అని ఉంటుంది. కానీ ఆవిడ స్వయాన ఆవిడ నోటితో పలికిన ఆఖరి మాట, బైబిల్లో రాయబడిన మాట ఇదే. ఏమనంటే ఆయన మీతో ఏది చెప్తాడో అది చేయండి, యేసుక్రీస్తు వారు ఏది చెప్తారో అది చెయ్యండి అన్నట్టుగా మరియమ్మ తల్లి గారు మాట్లాడారు. అంటే యేసుక్రీస్తు వారి వైపుకి అందరినీ కూడా చూపించడానికి, యేసుక్రీస్తు వారి వైపుకి అందరినీ కూడా నడిపించడానికి ఆవిడ ఎంత చెయ్యాలో అంత చేసింది. ఇంకా నా సమయం రాలేదు, బహిరంగంగా నేను సూచక్రియలు చేస్తే, బహిరంగంగా నేను మెస్సయ్యని అని చెప్పుకునే సమయం ఇంకా రాలేదు అని యేసుక్రీస్తు వారు చెప్తుంటే అక్కడ కూడా ఒక తల్లిలాగా, ఇంకా రాలేదేంటి, నువ్వు శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నావు కదా, నీ శిష్యుల ముందు సూచక్రియలు చేసావు కదా, బహిరంగంగా నువ్వు చేయాల్సిన సమయం కూడా వచ్చేసింది అని చెప్పి బహిరంగంగా యేసుక్రీస్తు వారు సువార్త పరిచర్య ఆరంభించడానికి, వెంటనే ఆరంభించడానికి మరియమ్మ తల్లి గారు అక్కడ ప్రోత్సహిస్తున్నారు యేసుక్రీస్తు వారిని. సమయం వచ్చింది, ఇప్పుడు చేయాలి అన్నట్టుగా ఆయన మీతో ఏది చెప్తాడో అది చేయండి. ఇంకా స్వస్థత జరగల, ఇంకా నీళ్లు ద్రాక్షరసంగా మారలా, అయినా కానీ మరియమ్మ తల్లి గారు యేసుక్రీస్తుని నమ్మారంటే ఎంతగా దేవుడి మీద ఆవిడికి నమ్మకం ఉంది. అంతకుముందు జరిగిన సంఘటనలు అన్నింటిని బట్టి కూడా
యేసుక్రీస్తు వారే నిజమైన రక్షకుడు అని ఎంతగా యేసుక్రీస్తు వారి మీద నమ్మకం ఉందో చూడండి. తల్లిలాగా నేనేదో చేయాలి, నేను యేసుక్రీస్తు కంటే గొప్పండి, నేనే కదా కనది అన్నట్టుగా ఆవిడలో గర్వం లేదు. ఈయన చెప్తాడో అది మీరు అందరు చేయండి, ఆయన మీతో ఏది చెప్తాడో అదే చేయండి అన్నట్టుగా యేసుక్రీస్తు వారి వైపుకు చూపించి ఇంకా అద్భుత కార్యం జరగకముందే యేసుక్రీస్తు వారిని పరిపూర్ణంగా నమ్మిన వ్యక్తి మరియమ్మ తల్లి గారు. బహిరంగంగా ఆయన సూచక్రియలు చేయడానికి యేసుక్రీస్తునే ప్రోత్సహించిన వ్యక్తి మరియమ్మ తల్లి గారు. ఇంకా సమయం రాలేదంటే సమయం వచ్చింది ఇక్కడ చేయాలి అన్నట్టుగా యేసుక్రీస్తు వారి పని ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి తన పాత్రను తాను పోషించిన వ్యక్తి మరియమ్మ తల్లి గారు. యేసుక్రీస్తు వారి జీవితంలో జరిగిన ప్రతి పెద్ద విషయంలో కూడా ఉంటారండి. ఆయన పుట్టక సమయంలో 12 సంవత్సరాల వయసులో ఆయన దేవాలయంలో బోధిస్తాడు. ఆ సమయంలో బహిరంగంగా సువార్త ఆరంభించే ఈ కానవిందు సమయంలో, ఆ తర్వాత యేసుక్రీస్తు వారి పరిచర్య సమయంలో, యేసుక్రీస్తు వారి శిలువ మరణం సమయంలో, ఆయన పునరుద్ధానం సమయంలో, ఆయన పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత సంఘం ఆరంభమయ్యే సమయంలో కూడా ప్రతి చోట మరియమ్మ తల్లి గారు కనబడుతున్నారంటే ఎక్కడ కూడా మరియమ్మ తల్లి గారు తప్పిపోలేదంటే తప్పిపోలేదు. యేసుక్రీస్తు వారి తర్వాత పుట్టిన మరియా యోసేపులకు పుట్టిన యేసుక్రీస్తు వారి సహోదరులన్నా కానీ యేసుక్రీస్తు వారిని అక్కడక్కడ అనుమానించి యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆ తర్వాత వాళ్ళు మారారేమో కానీ మరియమ్మ తల్లి గారు మాత్రం ఎక్కడా కూడా యేసుక్రీస్తు వారి మీద అనుమాన పడలేదు, ఎక్కడ కూడా యేసుక్రీస్తు వారిని అనుమానించలేదు. చిన్నప్పటి నుండి ఆవిడ చిన్నతనం నుండి ఆవిడ చనిపోయేంత వరకు కూడా దేవునిలో నిలిచిన వ్యక్తి, నిలకడగా ఉండిన వ్యక్తి. నిలకడ అనేది ఉండాలి అంటే ఒకప్పుడు పడిపోయి ఒకప్పుడు లేసి అలా కాదు, నిలకడగా ఉండిన వ్యక్తి ఎవరంటే మరియమ్మ తల్లి గారు. ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు వారిని చూసి యేసుక్రీస్తు వారు ఎంత గొప్పగా ఉన్నాడే, ఈయన చిన్నతనంలో ఉన్నప్పుడు ఆయనకి పాలిచ్చిన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, ఆయన ఏడిస్తే ఓదార్చిన వాళ్ళు, ఆయన ఏడిస్తే పాలిచ్చిన వాళ్ళు, ఆయనకి స్నానం చేయించి చిన్నప్పటి నుండి కూడా ఆయనకి పోషించి ఆహారం పెట్టి ఆయన జాగ్రత్తగా చూసుకున్న వాళ్ళు ఇంకెంత గొప్పవాళ్ళు అని చెప్పేసి యేసుక్రీస్తు వారిని చూసి ప్రజలందరూ కూడా ఆ కాలంలో ఏమనుకుంటున్నారు చూడండి. లూకాసు వార్త 11:27 ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములో ఉన్న ఒక స్త్రీ ఆయన్ను చూచి, నిన్ను మోసిన గర్భము నీవు కుడిచిన స్తనములను ధన్యములు అని కేకలు వేసి చెప్పగా, నిన్ను గర్భంలో మోసిన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో, యేసుప్రభువా నువ్వు ఎంత గొప్పోడివే, నువ్వు ఇన్ని గొప్ప గొప్ప మాటలు చెప్తున్నావే, నిన్ను గర్భంలో ధరించిన వాళ్ళు, చిన్నప్పటి నుండి నిన్ను పెంచిన వాళ్ళు, నీకు పాలిచ్చి పెంచిన వాళ్ళు, నీ సంరక్షణ చూసుకున్న వాళ్ళు ఎంత ధన్యులు, వాళ్ళంత భాగ్యం చేసుకుని ఉంటారు, ఎంత ఆశీర్వదింపబడి ఉంటారు అని చెప్పేసి అక్కడ ప్రజలందరూ అనుకుంటుంటే యేసుక్రీస్తు ఒక మాట చెప్తున్నారండి. ఏమంటున్నారు చూడండి. అవును గాని అంటే మరియమ్మ తల్లి గారు ధన్యురాలే, ఆవిడ ధన్యురాలే గాని దేవుని వాక్యము విని దాన్ని గైకొను వారు మరి ధన్యులు అని చెప్పాను. యేసుక్రీస్తు వారిని కన్నందుకే ఆవిడ ధన్యురాలైందే, అంతకంటే గొప్ప ధన్యత ఎవరైతే వాక్యం ప్రకారంగా నడుచుకుంటారో వాళ్ళకి వచ్చిందంట, వాళ్ళు మరి గొప్ప ధన్యులంట. మరి మరియమ్మ తల్లి గారిలో అది ఉందే ఇది ఉంది. మనం ఇప్పుడు ఏం చేయాలి? ధన్యులు అవ్వాలంటే దేవుడి మాట ప్రకారంగా నడుచుకోవాలి. అదొక్కటే మనలో ఉంటదేమో. మరియమ్మ తల్లి గారు దేవుడి మాట ప్రకారంగా నడుచుకున్నారు, యేసుక్రీస్తు వారిని కూడా గర్భాన్ని ధరించి పెంచారు. ఆ భాగ్యం మనందరికి దక్కిద్దా? దక్కదు. మనం కేవలం వాక్య ప్రకారంగా నడుచుకోగలం, ధన్యులు అని పిలువబడగలం. కానీ మరియమ్మ తల్లి గారికి అది ఉంది ఇది ఉంది. అందుకే స్త్రీలందరిలో కల్లా ధన్యురాలు, స్త్రీలందరిలో కల్లా ఆశీర్వదింపబడిన వ్యక్తి ఎవరంటే మరియమ్మ తల్లి గారు. కేవలం యేసుక్రీస్తుని కన్నందుకు ఆవిడ గొప్ప ఆవిడ అలా. ఒకవేళ యేసుక్రీస్తుని కన్నా కానీ ఆవిడ తర్వాత ఏదైనా పాపం చేసి ఉంటే ఆవిడ నరకానికి వెళ్ళిపోయేది. యేసుక్రీస్తుని కన్నందుకు మరియమ్మ తల్లి గారు గొప్ప అవ్వలేదు. అంతకంటే మరి ధన్యమైన పని ఏంటంటే యేసుక్రీస్తు వారి మాటల ప్రకారంగా నడుచుకోవడం. ఇది కూడా ఆవిడ చేసింది కాబట్టి, ఆవిడలో అది ఉంది ఇది కూడా ఉంది కాబట్టి యేసుక్రీస్తు వారిని గర్భాన్ని ధరించడం అనే దానికన్నా గొప్ప కార్యం దేవుడి మాటల ప్రకారంగా బ్రతకడం. అది ఆవిడ జీవితం మొదటి నుండి చివరి వరకు ఉంది కాబట్టి ఆవిడ మరింత ధన్యురాలైంది. ఇది ఉంది అది ఉంది కాబట్టి ఆవిడ స్త్రీలందరిలో కల్లా ధన్యురాలైంది. చాలా మంది మరియమ్మ తల్లి గారు ఎందుకు గొప్ప ఆవిడ అంటే యేసుక్రీస్తుని కన్నందుకు అనుకుంటారు. యేసుక్రీస్తుని కన్నందుకు ఆవిడ గొప్ప ఆవిడ కాదండి, ఆవిడ దేవుడి చిత్తానుసారంగా నడిచింది. చిన్నప్పటి నుండి యేసుక్రీస్తు వారిని కనక ముందు కూడా ఆవిడ ధన్యురాలేనా? దేవుడి వాక్యానుసారంగా నడిచింది, ధన్యురాలే. యేసుక్రీస్తుని కన్న తర్వాత కూడా కేవలం యేసుక్రీస్తు వారిని పోషించడమేనా? ఒక భార్యగా తన కుటుంబాన్ని కట్టుకోవడం అది అవి కూడా చేసిందా? అవి కూడా చేసింది. పెళ్ళి అవ్వకముందు, పెళ్ళి అయిన తర్వాత, యేసుక్రీస్తు వారు పెద్దవాళ్ళు అయిన తర్వాత ప్రతి సమయంలోనూ కూడా ఆవిడ మంచిగా దేవుడి చిత్తానుసారంగా నడుచుకుంటుంది, దేవుడి రాజ్యానికి అనుసారంగా నడుచుకుంటుంది. అందువల్ల ఆవిడ గొప్ప ఆవిడైంది. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు చేసే ప్రతి పరిచర్లోనూ ఆడవిడైనా కానీ ముసలావిడైనా కానీ యేసుప్రభు వెనకాల తిరిగింది. ఎక్కడ స్వార్థ ప్రకటిస్తే అక్కడికి వెళ్ళింది. అప్పుడప్పుడు యేసుక్రీస్తు వారు వాక్యం విషయంలో అనేక చోట్లకి వెళ్లాల్సి వచ్చినా ఈవిడ కూడా వెళ్ళటానికి ప్రయత్నించింది. తన కళ్ళ ముందే ఆఖరికి యేసుక్రీస్తు వారిని సిలువేసేసినప్పుడు ఆవిడ ఎంత బాధపడి ఉంటుంది ఒకసారి మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు వారు శిష్యుల
బాధపడి ఉంటారు, అక్కడున్న ప్రజలందరూ కూడా బాధపడి ఉంటారు. ఎందుకంటే ఆయన వాళ్ళకి వాక్యం చెప్పాడు కాబట్టి, ప్రేమ చూపించాడు కాబట్టి. వాళ్ళే అంత బాధపడితే యేసుక్రీస్తు వారి కన్న తల్లి అయిన మరియమ్మ తల్లి గారు ఇంకెంత బాధపడి ఉండాలి. మరియమ్మ తల్లి గారికి అక్కడ సుమియోన్ చెప్పినప్పుడు అర్థం కాలేదేమో. సుమియోన్ చెప్తాడు కదా లూకాసు వార్త 2వ అధ్యాయంలో, అమ్మ నీ గుండెలోకి ఒక ఖడ్గము దూసుకుపోవును అని చెప్తాడు కదా. లూకాసు వార్త 2వ అధ్యాయము 35వ వచనం, మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుపోవును అని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. ప్రవచనం. అప్పుడు ఆమెకు అర్థం కాలేదేమో, ఇదేంటి ప్రవక్తలందరూ నా హృదయంలో ఖడ్గం వెళ్ళిద్ది అన్నారు అని ఆవిడకి అప్పుడు అర్థం కాలేదేమో. యేసుక్రీస్తు వారు తన కళ్ళ ముందే చనిపోతుంటే అప్పుడు అర్థమై ఉంటుంది దాని భావం ఆవిడికి. యేసుక్రీస్తుని ధరించడం అంటే ఇంత కష్టమా, రక్షణ తీసుకురావడం అంటే, నా కుమారుడు ప్రజలందరి పాపాలని రక్షించడం అంటే ఎంత కష్టమా అని దానిలో ఉండే భావాన్ని అప్పుడు ఆవిడ అర్థం చేసుకుని ఉంటుంది. అక్కడితో అయినా వదిలిపెట్టేసిందా? యేసుక్రీస్తు వారు చనిపోయారు కదా అని చెప్పి వదిలిపెట్టేసిందా? ఆ తర్వాత యేసుక్రీస్తు వారి పునరుద్ధానం వరకు శిష్యులతోనే ఉంది. అక్కడతో యేసుక్రీస్తు వారు 40 దినాలు భూమి మీద బ్రతికి యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళిపోతారు. అంటే మరియమ్మ తల్లి గారి సైడ్ నుండి మనం ఆలోచిద్దాం. తన సొంత కుమారుడు 30 సంవత్సరాలకే భూమిని వదిలిపెట్టేసి పరలోకానికి వెళ్ళిపోయాడు. 30 సంవత్సరాలకి ఆయన మాయమైపోయిన తర్వాత ఎవరైనా కానీ వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు. కానీ మరియమ్మ తల్లి గారు అలా చేయాల. సంఘంలో యేసుక్రీస్తు వారి శిష్యులతో పాటు ఆవిడ ఉంది. మొదటి సంఘం స్థాపింపబడింది పెంతెకోస్తు దినం రోజున. పరిశుద్ధాత్మ అగ్ని 4 వలె దిగింది అంటాం కదా, అక్కడ మరియమ్మ తల్లి గారు ఉంటారు. మరియమ్మ తల్లి గారు శిష్యులతో పాటు ఉండి సువార్త పరిచర్లో ఆవిడ ముందుకు వెళ్తా ఉంటారు. ఆవిడేదో ముసలితనం వచ్చేసింది కదా అని చెప్పేసి ఆవిడ ఇంకెళ్ళిపోవాలా, వెనక్కి వెళ్ళిపోవాలా, తన సొంత నజరేతుకి వెళ్ళిపోవాలా. ముసలితనం వచ్చినా కానీ ఇంకా దేవుడి పరిచర్లోనే ఉండాలి నేను, ఇంకా దేవుడి కోసమే పనిచేయాలి నేను. యేసుక్రీస్తు చెప్పిన సువార్త ఇంకా ఆయన ప్రచారం చేయాలని ఇంకా సంఘంతోనే కలిసి ఉంటుంది మరియమ్మ తల్లి గారు. అక్కడ సంఘ స్థాపనలో ఆవిడ ఉంది. యేసుక్రీస్తు వారు మరణ పునరుద్ధానాల సమయంలో ఆవిడ ఉంది. యేసుక్రీస్తు వారు పరిచర్య సమయంలో ఆవిడ ఉంది. యేసుక్రీస్తు వారి చిన్నతనంలో ఆవిడ ఉంది. ప్రతి సమయంలోనూ తన విశ్వాసాన్ని కాపాడుకున్న గొప్ప వ్యక్తి ఎవరంటే మరియమ్మ తల్లి గారు. కొన్ని విషయాలు ఆవిడకి అర్థం కాలేదేమో అప్పుడు. యేసుక్రీస్తు వారిని కన్నప్పుడు ఈయన రాజా, ఈయన రక్షిస్తాడా, ఎలా రాజు అవుతాడు, ఎలా రక్షిస్తాడు, ఆవిడ గర్భం ధరించేటప్పుడు ఆవిడకి అంత బాగా తెలియలేదేమో. సుమియోను గారు చెప్పిన ప్రవచనం అప్పుడు ఆవిడకి అంత బాగా అర్థం కాలేదేమో. ఏంటి ఇలా అంటాడు, నా హృదయంలో కట్టి దూసుకుపోయిద్దని అప్పుడు అర్థం కాలేదేమో. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు పరిచర్య మొదలు పెట్టేటప్పుడు అప్పుడు అర్థం కాలేదేమో ఆవిడికి. కానీ యేసుక్రీస్తు వారి మరణ పునరుద్ధాల సమయంలో అప్పుడు అర్థమై ఉంటుంది, ఓహో రాజ్య స్థాపన అంటే ఇదా, పరలోక రాజ్యం అంటే ఇదా, పరలోకానికి వెళ్ళాలంటే మార్గం ఇదా, భూమి మీద రాజ్యంగా దేవుడిస్తానంది, పరలోక రాజ్యాన్ని దేవుడిస్తాడనేది అప్పుడు ఆవిడకి అర్థమై ఉంటుంది. కానీ అర్థం కాకపోయినా దేవుడి ప్రవచనాలు కొన్ని అర్థం కాకపోయినా, దేవుడి మార్గాలు కొన్ని అర్థం కాకపోయినా ఆవిడ అలాగే నిలకడగా ఉంది. ఎందుకంటే దేవుడు ఏది చేసినా మంచి చేస్తాడు. అప్పుడప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు దేవుడి యొక్క ప్రణాళికలు. కష్టాల్లో కూడా ఆవిడ నిలకడగా ఉంది. మరియమ్మ తల్లి గారు భరించిన కష్టాలు ఇంకెవరన్నా భరించారు చెప్పండి? ఆవిడ గర్భం సమయంలో కానీ, యేసుక్రీస్తు వారి పరిచర్య సమయంలో కానీ, యేసుక్రీస్తు వారి మరణ పునరుద్ధాన సమయంలో కానీ మరియమ్మ తల్లి గారు పడిన బాధ ఇంకెవరు కూడా పడలా. ఆవిడ బాధ గురించి సెపరేట్గా నేను ఒక వీడియో చేశాను. కేవలం మరియమ్మ తల్లి గారు ఎంత బాధపడ్డారు అని మన 30 డే బైబిల్ కోర్సులో ఆశీర్వాదం గురించి ఒక వీడియో చేశాను. ఎవరికైనా కావాలంటే అది చూడండి. 30 డే బైబిల్ కోర్సులో ఆశీర్వాదం అని ఒక మెసేజ్ ఉంటుంది. మరియమ్మ తల్లి గారు ఎంత బాధపడ్డారు అనేది అందులో ఆల్రెడీ మనం వివరించాం. ఆవిడ పడినంత బాధ ఇంకెవ్వరు కూడా పడలా. అయినా కానీ స్త్రీలందరిలో కల్లా ఆవిడ ఆశీర్వదింపబడింది అనే బిరుదుని మరియమ్మ తల్లి గారు పొందుకున్నారు. మరియమ్మ తల్లి గారు ఎక్కడ పుట్టారు? ఎక్కడో మారుమూల నజరేతు అనే గ్రామంలో పేదవారిగా పుట్టింది ఆవిడ. ఆశీర్వదింపబడ్డం అంటే ఈ మధ్య చాలా మంది డెఫినేషన్ మార్చేశారు. ఆశీర్వదింపబడడం అంటే బాగా డబ్బు రావడమో, ఆశీర్వదింపబడడం అంటే బాగా ఇల్లు కలగడమో, ఆశీర్వదింపబడడం అంటే ఇదో అదో ఇంకేదో అనుకుంటున్నారు. అవేవి మరియమ్మ తల్లి గారికి రాలా. మరియమ్మ తల్లి గారు ఆవిడ అంతకుముందు పేద ఆవిడ, తర్వాత ఏమన్నా బాగా ధనవంతురాలు అయిపోయిందా? భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన వాళ్ళు ఎవరన్నా ఆశీర్వదింపబడిన వాళ్ళు అంటావా? కుమారుడు 30 సంవత్సరాలకు చనిపోయాడు. తన కళ్ళ ముందే సిలువ వేయబడి, అన్నింటికన్నా అవమానకరమైన చావు ఆ రోజుల్లో సిలువ వేయబడ్డం. సిలువ వేయబడి చనిపోయాడు. అది ఆశీర్వాదం అని ఎవరన్నా అంటావా? ఆస్తి వచ్చిందా ఆవిడకి ఏమన్నా? బంగారు నగలు అలాంటి ఏమన్నా వచ్చాయా ఆవిడకి ఏమన్నా? అది ఆశీర్వాదం అని ఎవరన్నా అంటారా? కుమారులు అందరితో కాకుండా శిష్యులతో వాళ్ళ సంరక్షణలో బతుకుతుంది. అది ఆశీర్వాదం అంటారా? వాళ్ళందరూ కూడా తన కళ్ళ ముందే చనిపోతున్నారు. సువార్త పరిచర్య కోసం ఆ కాలంలో ఎన్నో శ్రమలు పడతా ఉన్నారు. ఆవిడ కూడా శ్రమలు పడతా ఉంది. దాక్కుని బతుకుతుంది. సువార్త పరిచర్య కోసం నా ప్రాణాలు పోయినా పర్లేదు అన్నట్టుగా ఆవిడ తిరుగుతుంది. దాన్ని ఆశీర్వాదం అంటారు ఎవరన్నా? ఈ కాలంలో ఆశీర్వాదం వేరు, మనం అనుకునే ఆశీర్వాదం వేరు. మరియమ్మ తల్లి గారు అనుభవించిన ఆశీర్వాదం వేరు. ఆశీర్వాదం అంటే మనకి భూమి మీద ఆస్తి రావడం, ఇల్లు రావడం, ఆరోగ్యం రావడం అవి కాదు. ఆశీర్వాదం అంటే మనం దేవుడితో ఉండడం. మరియమ్మ తల్లి గారి దగ్గర ఆస్తి లేకపోయినా, ఇల్లు లేకపోయినా, కష్టాలు బతికినా అందరికన్నా ఎక్కువ కష్టాలు వచ్చాయి ఆవిడికి. ఆ కష్టాల్లో కూడా ఆవిడ దేవుడితో ఉంది చూసారా, అది ఆశీర్వాదం. స్త్రీలందరిలో కల్లా ఆశీర్వదింపబడిన ఆవిడ అంటే స్త్రీలందరిలో కల్లా దేవుడితో ఎక్కువ సహవాసం చేసిన ఆవిడ ఆ మరియమ్మ తల్లి గారు అని దాని అర్థం. ఆవిడ ఎక్కడ గర్వం చూపించలా, నేనే అందరికన్నా గొప్పవారిగా ఉండాలి, అందరూ నన్ను గుర్తించాలి, ఇలాగ ఎక్కడ ఉండాల. అన్ని చోట్ల అందరికీ కూడా
కూడా పరిచర్య చేసుకుంటూ వెళ్ళింది. అన్ని చోట్ల కూడా పరిచర్య చేసుకుంటూ ప్రతి చోట కూడా దేవుని పనిలో పాలి భాగస్తురాలు అవుతూ ఒక కూతురిగా, ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక సంఘ సేవకురాలుగా, ఒక సువార్త పరిచారకురాలుగా అన్ని రకాలుగాను ఆవిడ దేవుడితో ఉంది. అది ఆశీర్వాదం. అన్ని సమయాల్లోనూ ఎక్కడ కూడా మళ్ళీ వదిలిపెట్టలా. యేసుక్రీస్తు చనిపోయినప్పుడు చాలా మంది చెదిరిపోయారు, కానీ ఆవిడ చెదిరిపోలా. ఆ తర్వాత మొదటి శతాబ్దంలో మొదటి సంఘస్థులందరినీ, అపోస్తులందరినీ కూడా చంపేస్తున్నప్పుడు చాలా మంది చెదిరిపోయారు ఆ ఆపద సమయంలో, కానీ మరియమ్మ గారు చెదిరిపోలా. మొదటి నుండి చివరి వరకు దేవునిలో నిలకడగా ఉంది. అలా నిలకడగా ఉండడమే ఆశీర్వాదం. మనం దేవునితో ఉండడం ఆశీర్వాదం. మనకి డబ్బు, ఆరోగ్యం, ఆస్తో, ఇల్లు ఇవి రావడం కాదు. మనం దేవుడితో ఉండడం ఆశీర్వాదం. పరలోకంలో గొప్ప స్థానాన్ని సంపాదించుకుంది. మన వల్ల కూడా చాలా మంది దేవునిలోకి రావడం ఆశీర్వాదం. మనం అనేక మందికి సువార్తను ప్రకటించడం ఆశీర్వాదం. మన వల్ల ఎంతో మంది రక్షింపబడడం ఆశీర్వాదం. మీరు ఆశీర్వదింపబడిన వాళ్ళ కాదా అని ఎవరన్నా మిమ్మల్ని అడిగితే, మీ వల్ల ఎంతమంది దేవునిలోకి వచ్చారు, మీరు ఎంత నిలకడగా దేవునిలో ఉన్నారు, మీ జీవితంలోని ప్రతి అంశంలోనూ మీరు దేవునిలో ఉన్నారా లేదా అనే దాన్ని బట్టి మీరు ఆశీర్వాదం పొందుకున్న వాళ్ళ కాదా, మీరు ధన్యులా కాదా అనేది ఉంటుంది. కేవలం డబ్బు రావడం మాత్రమే ఆశీర్వాదం అనుకుంటే, హేరోదు ఉన్నాడుగా చెడ్డవాడు, హేరోదు భార్య, హేరోదు కుటుంబం వాళ్ళందరికన్నా ఆశీర్వదింపబడిన వాళ్ళు అనుకోవాలి మనం. అది కాదు ఆశీర్వాదం అంటే. దేవునితో ఉండడం ఆశీర్వాదం. దేవుని కోసం శ్రమలు అనుభవించడానికి ఇష్టపడడం ఆశీర్వాదం. అనేక మందికి సువార్త పరిచయం చేయడం ఆశీర్వాదం. ఎంతో మంది మన ద్వారా దేవునిలోకి రావడం ఆశీర్వాదం. ఇప్పుడు చెప్పండి, మనం ఎంతగా ఆశీర్వదింపబడ్డాం? నేను ఎంతగా ఆశీర్వదింపబడ్డాను, మీరు ఎంతగా ఆశీర్వదింపబడ్డారు? మనం ఎంతగా దేవునిలో ఎదుగుతున్నాం? ఆ ఆశీర్వాదం కలిగి ఉండాలి. ఆ ఆశీర్వాదం ప్రకారంగా భూమి మీద మనుషులందరిలో, స్త్రీలందరిలో కల్లా గొప్పగా ఆశీర్వదింపబడిన వ్యక్తి ఎవరంటే మరియమ్మ తల్లి గారు. ఆ మరియమ్మ తల్లి గారి జీవితం నుండి ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. కొంతమంది ఆర్సీఎం వాళ్ళు మరియమ్మ తల్లి గారిని ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు అంటూ ఉంటారండి. వాళ్ళు ఏమి యేసుక్రీస్తు సమానంగా చూడడం మరియమ్మ తల్లి గారిని. కొంతమందిని కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి, కానీ నేను కలిసిన చాలా మంది ఆర్సీఎం పాస్టర్లు ఏం చెప్పారంటే, మరియమ్మ తల్లి గారిని మేము పూజించము, గౌరవిస్తాం అని చెప్తారు. అది మంచి మాటే. ఇంకా చెప్పాలంటే మనం మరియమ్మ తల్లి గారి గురించి చాలా తక్కువ మాట్లాడుకుంటున్నాం, ఎక్కువ మాట్లాడుకోవాలి. మరియమ్మ తల్లి గారు ఎక్కడ ఏం చేశారు, ఆవిడ నుంచి ఏమి నేర్చుకోవాలి, ఆవిడ బాల్యంలో ఏం నేర్చుకోవాలి, వివాహ జీవితంలో ఏం నేర్చుకోవాలి, తర్వాత ఏం నేర్చుకోవాలి, మొదటి సంఘం దగ్గర ఏం నేర్చుకోవాలి, యేసుక్రీస్తు వారి మరణ పునరుద్ధాన సమయంలో ఆవిడ దగ్గర నేను నేర్చుకోవాలి. ప్రతిదీ కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. ఇంకా ఎక్కువగా మరియమ్మ తల్లి గారిని మనం గణపరచాలి. మరియమ్మ తల్లి గారు ఏమంటారు తెలుసా? ఈ మాట చూసి క్లోజ్ చేసుకుందాం. చూడండి ఏమంటారు మరియమ్మ తల్లి గారు. నా రక్షకుడు అంటారు చూడండి యేసుక్రీస్తు వారిని. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. దేవుడు నా కడుపున పుడుతున్నాడు కాబట్టి నేను దేవుడి కన్నా గొప్పవాడిని అనుకోవాలి. ఆవిడ నా రక్షకుడు, ప్రజలందరినీ వాళ్ళ పాపాల నుండి రక్షిస్తున్నాడు కదా, నన్ను కూడా రక్షిస్తాడు, నా పాపాల నుండి కూడా తొలగిస్తాడు, నన్ను కూడా పరలోకం తీసుకెళ్తాడు. నా రక్షకుడు, నా కడుపున పుడుతున్నాడు కదా అని ఆవిడ అనుకోలా, నా రక్షకుడు పుడుతున్నాడు అని అనుకుంది. నా రక్షకుడిని నేను జాగ్రత్తగా చూసుకుంటున్నాను, నా రక్షకుడిని నేను పెంచుతున్నాను, నా రక్షకుడి మాట నేను వింటున్నాను అన్నట్టుగా నా రక్షకుడు అందు చూడండి యేసుక్రీస్తు వారిని. ఆవిడ అందరికన్నా గొప్పగా రక్షింపబడింది. మనం కూడా రక్షింపబడాలంటే ఆవిడలాగా మన జీవితం కూడా ఉండాలి. మనం కూడా దేవునిలో నిలకడగా ఉండాలి. ఆపదలు వచ్చిన సమయంలో మనం పక్కకు పడిపోవడం కాకుండా దేవునిలో మనం నిలకడగా ఉంటే మనం కూడా ఆశీర్వదింపబడిన వాళ్ళం అవుతాం అనేది మరియమ్మ తల్లి గారి జీవితం నుండి మనం గమనించాలి. ఆవిడ వాక్యం విన్న ప్రతిసారి, దేవుడి గురించి నేర్చుకున్న ప్రతిసారి కూడా ఆవిడ ఏం చేసిందో చూడండి. లోకాసు వార్త 2వ అధ్యాయము 18వ వచనం. గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఆ మాటలన్నింటినీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. అందరూ కూడా విని కేవలం ఆశ్చర్యపడ్డారు, కానీ మరియమ్మ తల్లి గారు ఏం చేశారు? తన హృదయంలో భద్రం చేసుకుంది. ఈ మాట ఒక్కసారి కాదండి, మనకి ప్రతిసారి కనబడిద్ది. లోకా గారు మరియమ్మ తల్లి గారు ఏం చేశారు అనేది ప్రతిసారి కూడా మనకు రాస్తారు. ఇక్కడ కనబడిందా? మరలా చూడండి లోకాసు వార్త 2వ అధ్యాయం 51వ వచనం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ తన హృదయంలో భద్రం చేసుకొనెను. ఏంటా సంగతి? నేను నా తండ్రి పనులు చేయడానికి వస్తున్నానని యేసుక్రీస్తు అన్నారు కదా, ఓకే, ఈయన దేవుడు పని చేయడానికి వచ్చాడు అని చెప్పి తన హృదయంలో భద్రపరుచుకుంది. ఎక్కడెక్కడ గొప్ప విషయాలు జరిగాయో, ఎక్కడెక్కడ దేవుడు బోధించాడో వాటన్నిటిని కూడా తన హృదయంలో భద్రపరుచుకుంది. ఏదో ఊరికే వదిలేలా, విని ఆ సమయానికి ఆశ్చర్యపడి వదిలేలా తన హృదయంలో దాచుకుంది. మనం కూడా విన్న ప్రతి మాటని కూడా ఏదో విని ఆశ్చర్యపడి వదిలేకుండా మన హృదయంలో దాచుకుని దాని ప్రకారంగా మనం ప్రవర్తించాలి. ఏదో ఒక రోజు దాని భావం మనకు తెలిసిద్ది, ఏదో ఒక రోజు దాన్ని ఇంకా లోతుగా మనం తెలుసుకుంటాం. అప్పుడు దాన్ని మనం గుర్తెచ్చుకోగలుగుతాం, దాన్ని బట్టి మనం దేవుణ్ణి మహింపరచగలుగుతాం. చెప్పిన ప్రతి వాక్యాన్ని కూడా విని వదిలేయకుండా హృదయంలో దాచుకోవాలి, దాని ప్రకారంగా ప్రవర్తించాలి అనేది కూడా మరియమ్మ తల్లి గారి జీవితం నుండి మనందరం కూడా నేర్చుకోవాలి. మరియమ్మ తల్లి గారి గురించి మీ అందరూ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు దాకా చదువుకున్న దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే, లేదా మరియమ్మ తల్లి గారి జీవితం నుండి ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన.
మహోన్నతుడు మహిమకు పాత్రుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృతజ్ఞతలు దేవా. ఈరోజు మేము చదువుకున్న మాటలన్నీ కూడా మా హృదయంలో ఉంచుకొని వాటి ప్రకారంగా మేము ప్రవర్తించడానికి సహాయం దయచేయండి తండ్రి. నిలకడగా మీలో ఎదుగునట్లుగా మాకు సహాయము దయచేయండి. సమయానుకూలమైన ఆలోచనలు, పరిస్థితులు దయచేయండి. అపవాది ఆటంకాల నుండి మమ్మల్ని దూరం చేసి ఏవేవైతే ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలు మేము విశ్వాసంలో ఎదగకుండా మమ్మల్ని ఆపుతున్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా తొలగించండి తండ్రి. గొప్ప సాక్ష్యముతో మేము మీ గురించి ప్రకటించేలాగా మా జీవితంలో అద్భుత కార్యాలు జరిగించండి. కష్టాల్లో కూడా మీ యొక్క ప్రణాళికలు, మీ యొక్క ఆలోచనలు తెలుసుకునే జ్ఞానాన్ని మాకు దయచేయండి. మరలా మేము కలుసుకొని మరిన్ని విషయాలు నేర్చుకోవడానికి మీ చిత్తానుసారంగా మాకు సమయాన్ని దయచేయమని వేడుకుంటూ మా ప్రభు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మా పరిచయం గురించి ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. మరలా ఇంకో వీడియోతో ఇంకో రోజు కలుద్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.